సో టికెట్ పక్కా అయిపోయిందా? టికెట్ రాకుంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతారని బాగా జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది అన్న. ఎలక్షన్స్ సందర్భంగా ఏదైతే మనకు ఆస్పిరేషన్స్ ఉంటాయో మనం టీఆర్ఎస్ పార్టీలో మరి ఇవాళ ఉద్యమం చేసి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ మేయర్గా చేసి హైదరాబాద్ నగరానికి అనుబంధం ఉంది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇవాళ నిలబడాలన్న దాంట్లో డిసైడ్ అయినాం. ఇవాళ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ పార్టీ అధిష్టానం పెద్దలందరినీ కూడా నేను దీనికి సరైన క్యాండిడేట్ను నేను ఖచ్చితంగా గెలుచుకొని డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి అసెట్ అవుతా అని చెప్పి అడుగుతున్నాం. మరి ఇవాళ పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా పరిశీలిస్తుంది. ఎవరికిస్తే ఇవాళ మనకు సీటు గెలుస్తుంది, ఎవరికిస్తే ప్రజలు ఉద్యమకారులు మరి ఇవాళ దానికి మనకు మంచి మైలేజ్ ఉంటుందని ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనే దాంట్లో ఉంది. మీరు అన్నట్టుగా వేరే పార్టీలు అంటావా ఇలా అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏదైతే ఒక సరైన క్యాండిడేట్ ఉండి మరి ఒక దగ్గర అవకాశం లేను అన్నప్పుడు ఇతర పార్టీలు కూడా రకరకాల సోర్సుల ద్వారా మా పార్టీలు వస్తే మేము అవకాశం ఇస్తాం అని చెప్పి వాళ్ళు కూడా ఇన్విటేషన్స్ అది అందరికి ఉంటుంటాయి. ఇవాళ ఒక్కరికి కాదు, ఇవాళ ఒక పార్టీ నాయకునికి తప్ప ఒక పార్టీ అధిష్టానం మా పార్టీ అధ్యక్షునికి తప్ప ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ బీజేపీలో ఇవాళ ఒక మోడీ గారిని అమిత్ షా గారిని నడ్డా గారిని తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇలా రేవంత్ రెడ్డి గారిని తప్ప ఏదైతే ఒక టాప్ 2-3 ఉంటారో వాళ్ళని వదిలిపెట్టి అందరినీ అవకాశం ఉంటే మా పార్టీలో మేము అకామిడేట్ చేస్తామని వాడతారు. దాంట్లో రాజకీయాల్లో ఉంటాం కాబట్టి పోము అనేది మన ఆత్మ పరిశీలన ఉంటుంది తప్పితే అట్లా అనుకున్నప్పుడు గతంలో 2014లో కానీ 2018లో కానీ మొన్న 23లో అసెంబ్లీ ఎన్నికలు కానీ నేనే కాదు నా లెక్క ఉన్న చాలామందిని ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఇన్వైట్ చేస్తుంటారు అక్కడున్న స్థానిక పరిస్థితులు బట్టి. కానీ మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం రావాలి, బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేయాలనే దాంట్లో సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ముంగడిపోతున్నాం. అంతేగాని వేరే పార్టీలు అడుగుతూ ఉంటారు, అందరినీ అడుగుతూ ఉంటారు, నన్నొక్కనేం కాదు, అందరినీ పార్టీ ఎలక్షన్ సందర్భంగా అడుగుతూ ఉంటారు. కానీ అక్కడ సందర్భం అవన్నీ వాళ్ళకు నచ్చినప్పుడు మాత్రమే ఆ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అన్న పవర్ లేకపోతే ఆ పార్టీలో ఉండడం కష్టమా, లేదంటే నిజంగానే గతంలో మీరు ఏదైతే పవర్లో ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి కాపాడుకోవాలంటే పవర్ ఉన్న పార్టీలకు జంప్ చేసుడు బెటరా? ఈ 2 ఆప్షన్లు ఏం చూస్తారన్న రాజకీయ నాయకులు జనరల్లీ? మాలక ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళకు అది పవర్ ఉన్నా లేకపోయినా ప్రతిక్షణం ఉద్యమం లెక్కన ఉంటుంది. ఇవాళ చాలామంది అనుకుంటారు టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల అధికారంలో ఒక్క నాయకుడిని ఇవాళ మీరు పోయి మైకి పెట్టినా కూడా ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ సమయంలో కూడా ఒక ఉద్యమంలాగానే నడిపించాడు కేసీఆర్ గారు. దాంట్లో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉండదు. కొంతమందికి పవరు ఉన్న దాంట్లో ఉండడం అలవాటు ఉండడం, లేకపోతే పవర్ లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కొంత బిజినెస్లు కానీ కొన్ని పనులు కానీ చేసుకుంటే అవి పెండింగ్ ఉండి మళ్ళీ ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని, లేదు ఇన్ని రోజుల కాంచి ఈ పార్టీలు ఉన్న ఆ పార్టీలో పోతే ఇంకేదైనా అవకాశం వస్తే ఇంకేదైనా ఇట్లా కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు తప్పితే మొత్తం రాజకీయ నాయకులు అందరూ రాజకీయాలు చేసే వాళ్ళందరికీ పవర్ ఖచ్చితంగా కావాలండి. కొన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండదు. కానీ అయినా ఉన్న కాడికి కొంతమంది దాంట్లో కొట్లాడుకుంటానో దాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అట్లా 14 సంవత్సరాలు మనం అధికారం లేకుండా ఉద్యమం, కేసులు, కొట్లాటలు, జైలుకు పోయి కూడా బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకొని దాన్ని నిర్మాణం ఎక్కడ కూడా ఎన్ని రకాల పార్టీని మొత్తం డిజాస్టర్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు అప్పుడు చేసినప్పుడు కూడా మరి దాన్ని ఎక్కడ కదలకుండా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు కూడా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నాడు. దాంట్లో ఆస్తులు దానికి కాపాడుకోవడం ఇవన్నీ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఉంటుంది తప్పితే 90-95% పీపుల్కు ఆ అవసరం రాదు.